హలో గైస్, వెల్కమ్ టు యాదవ్ పిల్లోడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఉప్పల్లో అయితే నాగోల్ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి 820 నెంబర్ పిల్లర్ నెంబర్ దగ్గర అయితే మనం ఉన్నాం గైస్. ఈరోజు మన గణేషన్ ఫస్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ అయితే అవ్వబోతుంది. మనం వచ్చేసి మన రాహుల్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం గైస్. ఈరోజు మన రాహుల్ కళాకార్ షెడ్లో అయితే వచ్చేసి 10 to 15 మోడల్స్ అయితే ఈసారి ప్రిపేర్ అయితే అయినాయి. మంచి మంచి యూనిక్ స్టైల్లో, ముంబై స్టైల్లో అయితే మనకి రాహుల్ అన్న అయితే మంచి గణేషులను అయితే అవుట్పుట్ అయితే తీసుకొచ్చేసిండు. టోటల్ వర్క్ అయితే అయిపోతుంది. ఒక 50% అయితే వర్క్ అయితే అయిపోయింది గైస్. చూసుకోవచ్చు మనకి ఎట్లా అయితే విజువల్గా అనిపిస్తుందో. మన గణేశుడు బప్ప మళ్ళా వచ్చేసిండు. ఈరోజు మన గణేషుని వ్లాగ్స్ అయితే ఇప్పటి నుంచి డైలీ అప్లోడ్ అయితే చేయగలుగుతున్నాను. నేను ఈరోజు రాహుల్ కళాకార్ షెడ్లో అయితే ఒక 10 to 15 మోడల్స్ పీసెస్ అయితే మొత్తం గణేషుని అయితే చూడొచ్చు. ఈరోజు ఫస్ట్ మోడల్ అయితే మన గణేశుడు అయితే శివుని టైప్లో అయితే మన ముంబై స్టైల్ అయితే అనిపిస్తుండొచ్చు. వెనక బ్యాక్ డ్రాప్ ఎట్లుందంటే మన అయోధ్య రాముడి సేమ్ అదే బ్యాక్ డ్రాప్ అట్లనే ఉండేసి మన శివుడు ఒక రాళ్ళ పైన కూర్చున్నట్టు ఇంకా దేవుళ్ళు అనిపిస్తున్నారు కదా. ఒక 5 to 6 ఇటు సైడ్ దేవుళ్ళు అయితే ఆ బ్యాక్ డ్రాప్ మీద అయితే ఉంది. అట్లా రౌండ్గా అయితే ఉన్నాయి. గద, ఓం, స్వస్తిక్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి సింబల్స్ అన్నీ అయితే ఉన్నాయి. మన శివుని గణేశుని మోడల్ దగ్గర అయితే ఇట్లా అయితే విజువల్ అయితే ఇచ్చిండు. ఈసారి రాహుల్ అన్న అయితే మంచిగా కొత్త కాన్సెప్ట్తోనైతే తీసుకొని వచ్చిండు. మీకు కనిపిస్తుంది కదా మన శివుడు బొంబంబోలి శివుడు గణేశుడు అయితే ఈసారి ఫస్ట్ గణేశుడు ఇట్లా రాహుల్ అన్న కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు తీసుకొచ్చి క్రియేట్ అయితే చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వర్క్ కలరింగ్ అవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ఇంకా 1 to 1.5 month అయితే కంప్లీట్ కానీకైతే టైం ఉంది గైస్. ఎన్ని ఫీట్స్ ఉంటుందంటే మనకి ఐడియా లేదు, కానీ ఒక 15 to 17 ఫీట్స్ మధ్యలో అయితే అనిపిస్తుండొచ్చు మీకైతే. మన గణేశుడు బొంబంబోలి శివుడు ఇట్లా అయితే ఉన్నది. ఇది ఒక వచ్చేసి ఫస్ట్ పీస్ ఎంట్రీ కాగానే ఫస్ట్ పీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాల్ గణేష్ టైప్లో అయితే ఉన్నాడు కదా. ఈసారి వేరే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకొచ్చిండు. సేమ్ బాల్ గణేష్ టైప్లో అయితే ఉన్నాడు. మూషకోణం కింద ఉంది గణేశుడు అయితే ఇట్లుంది. ఇది వచ్చేసి ముంబై గణేశుడు. ఇంకైతే ఏం కాలేదు, సేమ్ ముంబై స్టైల్లో అయితే ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ ఏవి ఫిక్స్ కాలేదు కాబట్టి మనకి ఎట్లుంది అనేది ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి మన బొజ్జగన్పయ్య ఎట్లా ఉన్నారంటే నందీశ్వర్ మీద కూర్చొని ఒక మంచిగా మనకి దర్శనం అయితే ఇస్తుండు. మంచి బ్యాక్ డ్రాప్ ఉంది. వెనుక వచ్చేసి వినాయకుడు, పైన దేవుడు ఇట్లా వచ్చేసి మంచి బ్యాక్ డ్రాప్ అయితే ఉన్నది. చూసుకోవచ్చు. ఇంకా బొజ్జకి కడుపుకి మన బొజ్జగన్పయ్యకి పాము చుట్టుకున్నట్టు సింపుల్గా ఎంత మంచి అంటే అంత మంచిగా అయితే ఇచ్చిండు గణేశుడు అయితే. ఇది వచ్చేసి ఎన్ని ఫీట్స్ ఉంటుంది అంటే ఒక 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేను. ఇక్కడైతే మనకి కనిపిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది చిన్న గణేశుడు, సింపుల్గా మన బొజ్జ గణేశుడు స్టైల్లో అవుతుంది. అది అటు లాయన్స్ టైప్లో వచ్చేసి ఉన్నది. మొత్తం మన బొజ్జగన్పై అయితే ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తాడు. సేమ్ అవే పీసెస్ ఇటు సైడ్ వచ్చేసినాక రైట్ సైడ్లో ఇవి అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గణేశుడు అయితే ఇంకా ఈ గణేశుడు అయితే ఇక్కడ మిగిలినాయి. ఒక 20 to 30 పీసెస్ అయితే మిగిలిపోయినాయి. పీసెస్ అయితే ఇన్ని అయితే ఉన్నాయి గణేశుడు అయితే. మనకి అనిపిస్తుండొచ్చు ఇక్కడైతే మన దుర్గామాత ఐడల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా డై అనేది ప్రిపేర్ చేస్తున్నారు. డై ప్రిపేర్ అయినాక దుర్గామాత ఇట్లా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ గణేశుడు అయితే కనిపిస్తుంది కదా. సేమ్ ఇవి ఇక్కడ ఇట్లా బొజ్జ గణపయ్య నీకు ఇది చూపించేసిన కదా. ఇదైతే మనకు కనిపిస్తుంది బొజ్జ గణపయ్య మన నంది మీద కూర్చుండు. ఇంకా వచ్చేసి ఈ లైన్ మొత్తం వచ్చేసి శివుడు బొమ్మమ్మలే శివుడు. నెక్స్ట్ ఇదే గణేశుడు ఇటు సైడ్ ఇట్లా ఇంకా రెడీ కాలేదు, హ్యాండ్స్ అనేది ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన టోటల్ బొజ్జ గణపయ్య స్టైల్లో అయితే ఉన్నాడు. మంచి బ్యాక్ డ్రాప్తోని ఒక సన్ రైజెస్ లాగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది అయితే రెడీ అయినాక ఇంకా నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుండొచ్చు. మొత్తం బొజ్జ గణపయ్య స్టైల్ ఉంది. ఇది వచ్చేసి ఎన్ని ఫీట్స్ ఉంటుంది అంటే 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లోడ్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇప్పటి నుంచోనైతే మీకు మంచిగా గణేశుని వీడియోస్ అనేసి అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మంచిగా కొట్టండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అయితే ఎన్ని ఫీట్స్ ఉన్నాడో దానికన్నా ఒక 18 ఫీట్స్ 17 ఫీట్స్ ఉండొచ్చు నాకు తెలిసి. పైన వచ్చేసి బ్యాక్ డ్రాప్ హంస వచ్చేసి ఇక్కడ దేవత ఉంది, రథం మీద కూర్చున్నాడు. మన ఆవులు సంథింగ్ ఉన్నాయి గైస్. ఇక్కడ మొత్తం ఇట్లా రథం మీద కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది కదా. యూనిక్ కాన్సెప్ట్తోనే అయితే తీసుకొస్తాను. మంచి గణేష్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రాహుల్ కళాకార్ షెడ్కి వచ్చేసేయండి, విజిట్ చేయండి, అన్నని అడగండి, బుకింగ్ చేసుకోండి. స్టార్ట్ కాలేదనుకుంటా ఇంకా బుకింగ్స్ అయితే, మనకు తెలిసిండొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఇంకా స్టార్ట్ కాలేదేమో. చూడండి నాగోల్ మన రాహుల్ కళాకార్ షెడ్లు అయితే ఇవి పీసెస్ అయితే ఉన్నాయి. ఒక 10 to 15 పీసెస్ ఉన్నాయి. అవతల షెడ్లోకి ఇట్లా వెళ్ళాలి. అవతల షెడ్లోకి వెళ్తే ఇంకా చూపించచ్చు. ఇంకొకటి ఈడైతే మనకి ముంబై స్టైల్లో గణేశుడు అయితే కనిపిస్తుంది కదా, చూసుకోండి. అటు ఇటు లాయన్ టైగర్స్ అయితే ఉన్నాయి. టైగర్స్ మధ్యలో మన వాహనం లాగా ఇట్లా కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చొని మంచిగా మనకి దర్శనం అయితే ఇస్తుండే. టోటల్ ముంబై గణేశుడు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవి అయితే కలరింగ్ అయినాయి అనుకో ఇంకా చాలా బాగా అవుట్పుట్ అయితే వస్తుండొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి గరుడ కనిపిస్తుంది కదా, బ్యాక్ డ్రాప్లో గరుడ, సైడ్కి పులి వాహనం, టైగర్స్ అయితే ఉన్నాయి. మధ్యలో గణేశుడు మంచి ముంబై స్టైల్ అయితే మంచిగా దర్శనం అయితే ఇస్తుండు. ఇటు సైడ్ వచ్చేసి సేమ్ అదే కొంచెం డిఫరెంట్లీ ఇచ్చిండు. ఇది వచ్చేసి సైడ్కి ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్స్ మీద కూర్చున్నట్టు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ సైడ్కి మొత్తం ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. పైన వచ్చేసి ఇంకా సింపుల్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి ముంబై స్టైల్ అయితే అనిపిస్తుంది కదా. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మూషిక వాహనం ఇక్కడ సైడ్ వచ్చిండు. మంచిగా కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చున్నాడు. చాలా బాగున్నాడు. మీరు చూడండి ఎంత అంటే అంత హైలైట్ ఉంది. ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ గణేశులు అయితే మిగిలిపోయినాయి గైస్, చాలా ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఇట్లా చూసుకోవచ్చు. మనకి ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు. ఒక సోఫా మీద కూర్చున్నట్టు హంస, ఇటు లాయన్, చాలా బాగున్నాయి ఈ గణేశులు అయితే. కానీ ఇవి కొన్ని అయితే మిగిలిపోయినాయి. టోటల్ ఈ షెడ్లో అయితే లెఫ్ట్ సైడ్ నాగోల్ పిల్లర్ నెంబర్ 520 పక్కన అయితే మనకి ఈ షెడ్లో అయితే ఎగ్జాక్ట్గా ఒక 8 pieces to 10 pieces మోడల్స్ అయితే ఇక్కడ అయితే ఈ షెడ్లో అయితే ఉన్నాయి. మొత్తం 20 to 30 మోడల్స్ అయితే చేసిందంట ఈసారి. మనకు తెలిసిండొచ్చు. అన్నసారి ఒకసారి మాట్లాడి అన్నని తెలుసుకుందాము. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్.